పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా అసలు మెగా ఫ్యామిలీ అన్న రామ్ గోపాల్ వర్మకు ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆయన సినిమాల్లో మచ్చుకైనా కనిపించడం మానేసిన క్రియేటివిటీ మెగా కుటుంబాన్ని విమర్శించడంలో మాత్రం భలే కనిపిస్తుంటుంది. బహుశా తన టాలెంట్ అంతా ట్వీట్స్ కు వాడేయడంతో సినిమాల్లో చూపించడానికి ఏమీ మిగలకపోవచ్చన్నది సెపరేట్ టాక్. ఇక కాటమరాయుడు విషయంలో వర్మ ఏ రేంజ్ లో బరితెగించాడో తెలిసిందే. 3 పెళ్లిళ్లు అంటూ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ కూడా చేస్తూనే ఉన్నాడు. వర్మ వ్యక్తిగతంగా దాడి చేసేసరికి పవన్ అపరభక్తుడైన బండ్ల గణేష్ కు కోపం వచ్చేసింది. అదే సోషల్ మీడియా వేదికగా దాడి చేసేశాడు. దేశానికి నీ వల్ల జరిగిన నష్టం కంటే పెద్దగా ఎవరూ చేయలేరులే. నువ్వు కనీసం పవన్ చెప్పులపాటి విలువ కూడా చేయవు. నోరు దగ్గర పెట్టుకో, రోడ్డు మీద అరిచే కుక్క అంటూ ఇలా సాగాయి బండ్ల ట్వీట్స్. గతంలో కాసింత అటు ఇటుగా వర్మ ట్వీట్ల వ్యవహారం సాగేది. ఖైదీ నెంబర్ 150 ఈవెంట్లో అక్కుపక్షి అంటూ నాగబాబు తిట్టిపోసిన తర్వాత వర్మ అటాకింగ్ స్థాయి మరీ పెరిగిపోయింది. ప్రతిసారి మెగా సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా వాటికి నష్టం కలిగించేందుకు వర్మ ట్రై చేస్తుండడం ఆశ్చర్యకరం. అయితే ఒక సినిమా వ్యక్తిగా ఓ సినిమా రిలీజ్ అయిన టైంలో ఆ సినిమాకి నష్టం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని, అలా చేస్తే అతన్ని సినిమా మనిషిగా సినిమా పరిశ్రమ గుర్తించదని తెలియదేమో. సీనియర్లు అంటున్న మాటలు సినీ దర్శకుడు వర్మకు ఈ సమయంలో వినిపిస్తాయా?